హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకి ఈరోజు ఇంద్రవెల్లి సభలో మనకు ముఖ్యమంత్రి కానిస్టేబుల్ అభ్యర్థులకైతే ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, అది కూడా మనకు 15 రోజుల్లో అంటూ మనకైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో కాబట్టి కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికైతే ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గతంలో ఒక్క మార్కుతో పోయింది, 2 మార్కులతో పోయింది, నాకు 100 మీటర్ పోయింది, లాంగ్ జంప్ పోయింది, ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల, చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి దూరంగా మిగిలిపోయాం అని అనుకుంటున్నారో వారికైతే ఇది ఒక మంచి శుభవార్త చెప్పుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ అయిపోయి అది రిక్రూట్మెంట్ పూర్తి కాకముందే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారైతే ఒక పకడ్బందీగా ఒక ప్లానింగ్ తోటి గతంలో చేసిన పొరపాట్లని రెక్టిఫై చేసుకొని ఈ నోటిఫికేషన్లో అలాంటి పొరపాట్లు, అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకొని ఒక స్టెప్ అయితే ముందుకేసే ప్రయత్నం చేయండి. సో ఇదైతే ఇలాంటి అవకాశం అయితే చాలా అరుదుగా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి మనకు నోటిఫికేషన్ వచ్చిపోతే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి సందర్భంలో మనకు గత నోటిఫికేషను కోర్టు వివాదాలతోటి జాబ్ వచ్చిందా రాలేదా కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఏర్పడింది. సో వచ్చిన వారైనా రాని వారైనా అది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి సో ఆ తీర్పు వచ్చే రోజుకి ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు వచ్చిన వారు కూడా ప్రిపరేషన్ అయితే చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్పుడు ఏఆర్ వచ్చిన వాళ్ళు కానీ, టీఎస్ఎస్పీ వచ్చిన వాళ్ళు కానీ, సిపిఆర్ వచ్చిన వారు కానీ, ఇలా ఏదో చిన్న చిన్న జాబులు వచ్చిన వాళ్ళు కూడా ఒకవేళ సివిల్ కొట్టే అవకాశం ఉండొచ్చు. సో ఒకవేళ సివిల్ వచ్చిన వారికి ఫైర్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఈ అవకాశాలను అయితే సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రావు. సో మనకు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలలో కొన్ని అయితే హోంగార్డు కూడా ఉండబోతున్నాయి అంటూ మనకు సమాచారం అయితే రావడం జరిగింది. సో కాబట్టి ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలలో బెటర్గా ఉన్న ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. సో మనకు ఇదివరకు మనం చూసినాం చాలా వరకు మీడియాలో, ఈ జిల్లాలో పుట్టడం తప్పు, ఆ జిల్లాలో పుట్టడం తప్పు, ఒక్క మార్కుతో మిస్ అయింది, ఈవెంట్స్ సరిగ్గా నిర్వహించలేదు, ఫ్రాడ్ జరిగింది, సో నాకు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కొంచెం లేట్ అయింది, ఇలా చిన్న చిన్న కారణాలతోటి అర మార్కు 1 మార్కుతో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక్క మార్కు మీదనే మనకు ఎన్నో ర్యాంక్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మార్కు చాలా విలువైనది, వాల్యుబుల్. కాబట్టి ఆ ఒక్క మార్కుని మనం ఎన్ని రూపాయలు ఇచ్చినా కొనలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్లానింగ్ తోటి ఒక పకడ్బందీగా ఈవెంట్స్కు, ప్రిలిమ్స్కు, మెయిన్స్కు చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఒక ప్లానింగ్ తోటి ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు నిరుద్యోగుల వలన గెలిచింది కాబట్టి ఎంతో కొంత నిరుద్యోగులకైతే న్యాయం చేసే ప్రయత్నం అయితే చేయబోతుంది. సో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీరు మంచిగా హానెస్ట్గా కానిస్టేబుల్కి మంచిగా ప్రిపేర్ అయితే ఒకవేళ మీకు గ్రూప్ 4 కానీ లేదంటే గ్రూప్ 2 కానీ ఇంకా ఇతరత్ర మంచి జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరైతే ఈ యొక్క 2 సంవత్సరాలు వీటికి కేటాయించి ప్రిపరేషన్ కొనసాగించండి. సో మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్ అంటేనే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ప్రాసెస్ పడుతుంది. ఈలోగా మనకు ఇతరత్ర ఎగ్జామ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో కూడా మీ ప్రతిభను చూపించి సక్సెస్ అయ్యే అవకాశాన్ని చేజార్చుకోవద్దు. సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. సో ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు బాధపడ్డారో వారి యొక్క బాధని ప్రత్యక్షంగా చూశాను కాబట్టి మీకు ఈ వీడియో అందించే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి పొరపాటు రాకుండా మీ వంతుగా మీ నుంచి నా శక్తి సామర్థ్యాలు ఇంతే, నేను ఇంతవరకే ప్రయత్నించగలిగాను, నేను ఇంతకంటే ఎక్కువ చదవలేను అనే స్థాయికి చదివి మీ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించుకునే అవకాశం అయితే రావడం జరిగింది. సో మీ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించుకోండి. కానిస్టేబుల్కు ప్లానింగ్ చేస్తే మీరు గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా మీరు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే ప్రిపరేషన్కు సిద్ధంగా ఉండండి, స్టార్ట్ చేయండి. సో ఎవరైతే గ్రౌండ్ చేయలేను అనుకుంటున్నారో వారైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫిజికల్ ఈవెంట్స్ అనేది మీకు 2 నెలలు 15 రోజుల్లో ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. దానికి ఒక నిరంతర శ్రమలకు ఒక 6 మంత్స్ 8 మంత్స్ ప్రాక్టీస్ ఉండాలి. సో కొద్దిగా హార్డ్ వర్క్ చేయగలిగే వారికి అయితేనేమో వాళ్ళకు 1 మంత్ 1.5 మంత్లో సాధించగలుగుతారు. కొద్దిగా డెలికేట్ బాడీ కొద్దిగా చేయలేదు అనుకునే వారైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మీకు ప్రిలిమ్స్ అయిపోయాక స్టార్ట్ చేస్తాను అంటే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేయడం వల్ల అలసిపోయి కొంచెం చదువులో వెనుకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేసుకుంటుంటే మీరు దగ్గరికి వచ్చేసరికి మీకు ఆ
ఈవెంట్స్కి అలవాటు పడి మీరు చదువులో కూడా ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వడానికైతే అవకాశం ఉండదు. సో ఈ అవకాశాలని ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తుకైతే మంచి బాట వేసుకోండి. ఇలా మరెన్నో వీడియోలు అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో చూస్తూనే ఉండండి. ఇలా మోటివేషన్స్ కానీ అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో కరెంట్ అఫైర్ మరియు విద్య ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ వాటికి సంబంధించిన ప్రక్రియలు కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో ప్రత్యేకమైన వీడియోలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. సో మీరు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు మీ రిలేటెడ్కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది కాబట్టి చూస్తూ ఉండండి. వీటితో పాటు మీకు వచ్చిన నోటిఫికేషన్స్ కూడా అప్లై చేసుకొని రాసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఒక ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఒక స్థాయికి రాగలిగినాక ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీకైతే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ చూస్తూ ఉండండి. సో మీ ప్రిపరేషన్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలే నా ఛానల్లో అందుతాయి కాబట్టి ఇబ్బంది లేకుండా మీకైతే ఒక విలువైన సమయాన్ని వృధా చేయకుండా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.